అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, నువ్వు ఆజ్ఞాపించు, ధనాన్ని నమ్ముకోవద్దు, డబ్బు మీద మనసు పెట్టుకోవద్దు, డబ్బునిచ్చిన దేవుని మీద పెట్టుకో, స్వస్థతల మీద అద్భుతాల మీద మనసును పెట్టుకోవద్దు, అద్భుతాలు చేసే దేవుని మీద మనసును పెట్టుకో అని పౌలు గారి ద్వారా నా ప్రభా మరి నువ్వు మాట్లాడి తిమోతిని హెచ్చరింపజేసావు. తిమోతి ద్వారా నా ప్రభా గద్దించమని చెప్తూ ఉన్నావు. ఈరోజు నా ప్రభా మరి ఎందరైతే ఈ మాటలు విన్నారో వాళ్ళందరికీ ఆజ్ఞాపించమని చెప్పిన మాటని సెలవిస్తూ ఉండగా ప్రతి జీవితం కట్టబడాలి, ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చూడాలి. అటువంటి భాగ్యం దయచేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ నిర్ణయమే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. మీరు మాట్లాడేటువంటి మాటలే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. ఒక ఆయన ఒక డిక్షనరీలో ఒక డైరీలో ఇలా రాసుకున్నాడంట, ఆ మాట ఆయన కోటీశ్వరుని చేసిందంట. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలోకి వెళ్ళా మరి అత్యంత ధనవంతుడు కుబేరుడు అయినటువంటి రాక్ఫెల్లర్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాక్ఫెల్లర్ గారు ఆయనకి 86 సంవత్సరాలు వచ్చాయంట. 86 పుట్టినరోజున తన యొక్క డైరీలో ఈ విధంగా రాసుకున్నాడంట. ఏమని రాసుకున్నాడంటే, పనిని ఆటల్ని ఒకేలాగా ఆనందించేటువంటి నా జీవితం ప్రతి దినం కూడా ఆహ్లాదకరమైనటువంటి దినం. రోజు ఉదయాన్నే నేను చర్చికి వెళ్తాను, దేవుని సన్నిధికి కలుసుకోవడానికి వెళ్తూ ఉంటాను. నిన్నటి కష్టాలని దారిలో వదిలేస్తాను నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడంటండి? దారిలో వదిలేస్తాడంట. ప్రార్థనకి వెళ్ళి దారిలో నిన్నటి కష్టాలను వదిలేస్తాడంట. మనము నిన్నటి కాదు, చిన్నప్పటి నుంచి ఉన్న కష్టాలన్నీ నా చిన్నప్పటి నుంచి కష్టాలండి, చిన్నప్పటి నుండి సమస్యలండి, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు దాన్ని మోసుకుంటూనే వస్తాను నువ్వు చిన్నప్పటి నుంచి. అందుకనే నీ జీవితం భారం అయిపోతుంది. ఈయన ఎంత మంచి మాట అన్నాడు. ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతుడు కుబేరుడు, అపర కుబేరుడు రాక్ఫెల్లర్ గారు 86 పుట్టినరోజులు ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? నిన్నటి కష్టాలు నేను దారిలో వదిలేస్తాను అని రాసుకున్నాడంట. మీరు వదిలేస్తున్నారు? మీరు వదలరు. మీరు అన్న మాట నా గుండెల్లో మెరుగుతూనే ఉంది. నాకేం చేశారు మీరు తెలుసు, నన్ను ఎంత బాధ పెట్టారు నాకు తెలుసు, ఆవిడ ఎంత నన్ను బాధ పెడుతుందో తెలుసు. ఆవిడ మాటలు ఎందుకు వచ్చినటువంటి జీవితం క్రైస్తవ జీవితం ఇది. ఇంకా వదిలిపెట్టలేనటువంటి వారు మార్చుకోండి ఈరోజు నీ మనసు. సరే, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. నిజ సంఘటన ఇది అంతా కూడా. సుమారానికి ఒక రోజు వ్యాపారంలో 4 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంట. నష్టపోయాడంట ఒక వ్యాపారంలో. నష్టపోతే సరిగ్గా ఒక 5 నిమిషాలు మాత్రమే ఆలోచించాడంట, ఎందుకు నష్టం వచ్చింది ఏంటి సరే అని చెప్పి 5 నిమిషాలు తిరగకుండా మర్చిపోయాడంట 4 కోట్ల గురించి. కానీ ఒకరోజు ఆయనకి ఏమైందంటే కొంచెం బద్ధకం అనిపించిందంట. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాడంట, కొంచెం చలిగా ఉందంట, లేకపోతే కొంచెం ఏదో కాళ్ళు నొప్పులు అనిపించినాయంట. 86 సంవత్సరాలు. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే చర్చికి వెళ్ళలేకపోయాడంట. చర్చికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోయాడంట. ఇంట్లో కాదు, బయటికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్ళలేదని చెప్పి ఏం చేశాడంట, 1 సంవత్సరం పాటు తీవ్రమైన ఆందోళనకు గురైపోయాడంట. 5 కోట్లు పోతే 5 నిమిషాల్లో మర్చిపోయాడు ఆయన. కానీ ఒక్కసారి చర్చికి వెళ్ళలేదని చెప్పి సంవత్సరం పాటు మనసంతా కలత ఆందోళన అంట. మీరు ఇప్పటికి ఎన్ని రోజులు వచ్చి ఉంటారు 3:30 ప్రేయర్కి? ఎన్నిసార్లు మిస్ అయ్యి ఉంటారు? ఏమన్నా అనిపించిందా మనసుకి? ఏమీ లేదు, కుదిరితే వస్తాం లేకపోతే లేదు కదా. కానీ చూడండి, ప్రపంచ కుబేరుడు, కోటీశ్వరుడు. ఇంక మీరైతే మీతో మాట్లాడతాక అసలు సమయం దొరకదేమో. మీరు నిజంగా అంత కోటీశ్వరులు అయితే అసలు దేవుడా యేసుప్రభువా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ప్రార్థన ఏంటి అసలు? ఇది మాకు ఎక్కడ కుదురుతుంది? మేము ఎంత బిజీ కదా. అందుకనే దేవుడు మీకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు నమ్మకంగా ఉంటారు. మీకు ఏమీ లేకపోతే ఇలాగ ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు మీకు ఏమి ఇవ్వట్లేదు. మీరు ఎప్పుడైతే ప్రియులారా దేవుని సన్నిధికి మరి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలనే ఆసక్తి మీకు ఉంటుందో అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 సంవత్సరం పాటు బాధపడ్డాడంట ఆయన. 1 సంవత్సరం పాటు. ఎందుకని? చర్చికి రాలేదని చెప్పేసి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేయడం తెలుసా? ఆయన ఆగిపోలేదు. ఆందోళన చెందినప్పుడు ఆగిపోలేదు. నెక్స్ట్ ఏం చేయడం తెలుసా? పశ్చాత్తాపం వచ్చిందంట, రిపెంటెన్స్ వచ్చి ఏం చేయడంట, ఈ చర్చిలో సండే స్కూల్ టీచర్గా నేను పనిచేస్తాను. ప్రపంచ కుబేరుడు సండే స్కూల్ టీచర్ అయిపోయాడండి. సండే స్కూల్ టీచర్ అయిపోయి అనుభవం మీద చెప్తున్నాను అని ఆయన అంటాడు. ఒక మాట చెప్పాడు మళ్ళీ, డబ్బు సుఖాన్ని సంతోషాన్ని సకల సౌకర్యాన్ని ఇస్తుంది కానీ తృప్తినివ్వలేదు. మీరే ఆలోచించండి, సగటు మనిషి ఆయుస్సు 75 సంవత్సరాలు, దీంట్లో 25 సంవత్సరాల వరకు కొంత ఊహ తెలియనటువంటివి మరి
ఈ యొక్క విద్యార్థి దశలో ముగిసిపోతుంది. తర్వాత ఇంకా 25 సంవత్సరాలు పిల్లలతో పాటు తర్వాత 25 సంవత్సరాలు ముసలితనం, అభద్రతాభావం, లేక విసుగు, విరక్తి ఆవరిస్తాయి. మహా అయితే మనిషి సగటున 20 సంవత్సరాలు కొంత సుఖంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ మజిలీ ముగిశాక నిత్య జీవ మాట ఏంటి మరి ఆలోచించండి. ఆత్మ అమరమైనప్పుడు అది మరణం లేనటువంటిది ఆత్మ. కాబట్టి మరణించాక మనం ఏమవుతామో అనేటువంటి ఆత్మ పరిశీలనే తృప్తి అనమాట. ఈరోజు తిని తాగి సంతోషిస్తే చాలే, రేపటి సంగతి ఎవడు చూడొచ్చాడు అని చెప్పి నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచేటువంటి వాడే నాస్తికుడు అనమాట. అవసాన దశలో తను చాలిస్తాడు ఆస్తికుడు, మరణిస్తాడు నాస్తికుడు. మరి నీ సంగతి ఏమిటో ఆలోచించుకోండి. ఈ రోజున దేనికి సమయం ఇస్తున్నారు, దేనిలో సమయం గడుపుతున్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని పట్ల మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి, దేవుని పట్ల మీకున్న నిర్ణయం ఏంటి, దేవుడి పట్ల ఎటువంటి ఆలోచన, ఎటువంటి తీర్మానాలు కలిగి ఉన్నారు? ఈ రోజున మనం పరిశీలన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడి యొక్క మాటల ద్వారా బలపరిచి మరి రాక్ ఫెల్లర్ గారి వలె మరి దేవుని సంధి మిస్ అయితే హృదయం నలిగేటువంటి భాగ్యం దేవుడు మీకు ఇచ్చి, దేవుడి పట్ల ఒక తీర్మానం చేసుకుని దేవుని కొరకు జీవించే జీవితాన్ని ఇచ్చి నడిపించే బలపరచును గాక. ఆమేన్.